టైం దొరకలే. కానీ ఒకటే ఒక దానికోసం ఓటేసిండు. మా కళ్ళ ముందు 25 ఏళ్ళుగా తెలంగాణ కోసం కొట్లాడే బిడ్డగా, తెలంగాణ వచ్చిన వెంటనే పైసల మంత్రిగా ఉన్నాడు బిడ్డ. కరోనా అప్పుడు వణికిపోతున్నప్పుడు, ఏ ఇంట్లో కరోనా వస్తుందో ఎవరు చనిపోతారో అని చెప్పి వణికిపోతున్నప్పుడు నేను అప్పుడు ఒక్కనే కనపడేది, ఆరోగ్య మంత్రి కనపడేది. నేను ఇక్కడే 35 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా నేను ఎక్కడో హైదరాబాద్లో గెలిచినాను కాబట్టి ఇక్కడ రాగానే అరే ఈ బిడ్డని బతికించుకోవాలి, ఈ బిడ్డని కాపాడుకోవాలని చెప్పి ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వాడకు ఆ వాడనే, ఏ గ్రామానికి ఆ గ్రామమే పార్టీలను జెండాలను పక్కకు పెట్టి ఓట్లేసింది కాబట్టి 4 లక్షల ఓటుతో గెలిపించింది. నేను కొత్తగా చూస్తున్నా ఈ ప్రాంతంలో, అంతకుముందు వినేది కానీ ఇది కొత్తగా చూస్తున్నా ప్రత్యక్షంగా. డబ్బులు ఒక కౌన్సిలర్ నిలబడాలంటే ఒక ఇల్లు అమ్ముకుండో కుదవబెట్టుకోండు, ఓ ఎకరం భూమి అమ్ముకుండో లేకపోతే కుదవబెట్టుకుండో, 40 లక్షలు 50 లక్షలు డిపాజిట్ చేస్తే తప్ప టికెట్ ఇయ్యరు, ఎన్నికలకు పోరు. నేను ఒక్కటే అంటున్నా, మరి ఇల్లు కుదవబెట్టినోడు, భూమి కుదవబెట్టినోడు, లేదా ఇల్లు అమ్మినోడు, భూ అమ్మినోడు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ ఆయన మనసేవ చేస్తాడా, ఆయన కోసం పనిచేస్తాడా ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నాను. నాలా అంటుంది రూపాయి ఖర్చు పెట్టలేమన్నాను. అందుకని నేను చెప్పిన ఈ మల్కాజిగిరి ప్రజల కాలుకు మొలుగుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి నేను చెప్పినప్పుడు నేను పైసలు ఇయ్యలేదు. అంటే ఎట్లుంటారు జనం చూడండి. నేను ఇవ్వలేదు, నా కోటేసి గెలిపించాను. కానీ ఈ కౌన్సిల్ ఎన్నికల్లో మీరే పట్టుబట్టి, ఈ క్యాండిడేట్లే పట్టుబట్టి ఇస్తా అంటే మాత్రం తీసుకోకుండా ఉండరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బుచ్చగాళ్ళు కాదు, ఈ చిరుడు బుచ్చగాడు, ఓట్ల బుచ్చగాడు. వీడు పైసలు తీసుకుంటారు బుచ్చగాడు కాదు సుమా, ఓట్ల కోసం డబ్బులు ఇచ్చినోడు బుచ్చగాడు, వాడు బుచ్చగాడు. ఇవాళ రెండవది కాంగ్రెస్ పార్టీ. వారు చెప్పేది వారి భాష మాట్లాడదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎందుకు అమలు చేయట్లేదు? ఏ ఊరి పైన ఒకటే మాట అంటున్నారు, ఇంకా వాడని ఇస్తాడు బిడ్డ, అయిపోయింది వాళ్ళ సంగతి అంటాను. చెప్తుందా 2500 రూపాయలు మహిళకి ఇస్తా అని చెప్పి నెలకు ఇచ్చిందా? ఒక్క మహిళ కన్నా మీరు చెప్పండి. ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి కొనిచ్చిందా చెప్పండి. కళ్యాణ లక్ష్మిలో 1 లక్షల రూపాయలు తోడుగా బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? మీ చదువుకున్న పిల్లలకి నౌకరు వచ్చేంత వరకు 4000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లగాడైనా చదువుకోవడం కోసం తల్లి మీద భారం పడకుండా 5 లక్షల రూపాయలు చొప్పున చదువుకునే విద్యానిధి కాటిస్తా అని చెప్పి ఇచ్చిందా? ఇవాళ 4000 పెన్షన్ అన్నాడు, 6000 పెన్షన్ అన్నాడు. ఏ ఒక్కరికైనా 4000 పెన్షన్ వచ్చిందా? 6000 పెన్షన్ వచ్చిందా? పెన్షన్ పెంచకపోగా భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు కొత్త పెన్షన్ రాలే. భర్తలు వదిలిపెట్టిన సింగిల్ ఉమెన్, ఒంటరి మహిళకు పెన్షన్ రాలే. మజిలీపూర్ రోడ్డు మీద పోతాడు యాక్సిడెంట్ అయితే జీవచ్చావల్లో పని ఉంటే తన భర్తను బతికించుకోవడం కోసం కూలి పని కూడా బంద్ చేసుకొని పిల్లలను ఉపాసం పెట్టుకొని పెన్షన్ కోసం చూస్తుంది, వాళ్ళకు పెన్షన్ రాలే. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ లేవు, ఒంటరి మహిళ పెన్షన్ లేదు, 65 సంవత్సరాల నిండా ముసలిలకు పెన్షన్ లేదు. ఇవాళ భర్తలు చనిపోయినటువంటి కుటుంబానికి కూడా ఆడబిడ్డ కూడా పెన్షన్ లేవు. ఎవరైనా అడుగుతున్నారా? ఏమని చెప్పిండు? డబ్బుకు కొనవలేదు. ఒక తునుకు అమ్ముకుంటే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయని చెప్పిన మనిషి ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇప్పుడేమంటాడు ఆయన? నేను నన్ను కోసినా ₹1 లేదంటుండే ఆయన. ఆయన కేసీఆర్ లంకె బిందెలు ఉన్నాయని చెప్పి నేను వచ్చినా కానీ ఉత్త చిప్ప చేతికిచ్చింది కేసీఆర్ అని చెప్పి అంటాడు. అంటే తెలంగాణకు ఉత్త చిప్ప చేతికిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అవి నమ్మించి మోసం చేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డి గారి గురించి నేను చెప్పని పేరెత్తడానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకంటే పేరు తీసుకోవద్దు. మాట్లాడుతూ కూడా అంటాడు
నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలారా, నా చేతులు ఏమీ లేదు, నేను అధికారం లేను, నా పార్టీ లేదు, ఇంకా 3 ఏళ్ల దాకా నన్ను ఏమీ అడగద్దని చెప్పే వ్యక్తి మల్లారెడ్డి గారు. నేను మల్లారెడ్డి గారి పార్టీని అడుగుతున్నా, నీ మనుషులు ఇక్కడ పోటీ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వచ్చారు. వాళ్ళు రేపు గెలుస్తారు. సపోజ్ ఇలా ఆశీర్వాదం గెలిచిన అనుకో, ₹1 పని చేస్తారా? మల్లారెడ్డి గారే నా గవర్నమెంట్ లేదు, నేను ₹1 చేయలేనని చెప్తున్న మల్లారెడ్డి గారు పెట్టిన పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఆయన ₹1 పని చేస్తారా? 5 రూపాయల బిల్ల పనిచేయడు. ఆయన ఒకటే అంటాడు, అరే నేనేం చేస్తానా, నా అధికారం లేదు, అక్కడ రేవంత్ రెడ్డి సర్కారు లేదు, కాంగ్రెస్ పార్టీది, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు తప్ప ₹1 పనిచేయడు. మరి చేతిలో ఏమీ లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా? ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామా? మొన్న మీరు గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంతో ఇంతో ఏదైనా పని ఉంటే చేసి పెట్టే బిడ్డకు ఆయన మద్దతు ఇచ్చినటువంటి పార్టీ బిడ్డలకు ఓటేద్దామా తేల్చుకోమని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాడని మీరు ఆలోచించుకోండి. ఇవాళ మా వాళ్ళకు డబ్బులు లేకపోవచ్చు, మా వాళ్ళు డబ్బులు నమ్ముకున్నాడు కాదు, మా వాళ్ళు ప్రజలు నమ్ముకున్నాడు, మా వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్నాడు, మా వాళ్ళు శ్రమ నమ్ముకున్నోళ్ళు. పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి, పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు. మీరు గెలిపిస్తే అధికారం నెత్తికెక్కే బిడ్డలాగా ఉండరు, నోట్లో నాలుక లెక్క ఉండే బిడ్డలాగా ఉంచే బాధ్యత నాది. నేను నన్ను చూస్తాను 25 ఏళ్ళుగా, సంవత్సరం నెలవుతాను. ఎక్కడ ఈ ప్రభుత్వాలు ప్రజల్ని వేధిస్తే గక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఇవాళ మోహన్ రెడ్డి గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, నరేంద్ర గారు కానీ ఇవాళ తెలంగాణ పల్లెల్లో పొట్ట చేత పట్టుకొని ఈ పట్టణానికి వస్తే 60 గజాల భూమి 50 గజాల భూమి కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నాడు. మీకు జవాన్